ఇదిగో బాలరాముడు వైభవంగా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జీవకళ ఉట్టిపడుతున్న రామ్లల్లా విగ్రహం ఉద్వేగానికి గురైన యావత్ భారతం దేశమంతా దీపావళి సంబురం. రాముడు వచ్చేశాడు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బాలరాముడిగా దర్శనమిచ్చాడు. కోట్లాది మంది కళ సాకారమైన శుభ సమయాన ఆనంద బాష్పాలతో దేశమంతా ఉద్వేగానికి గురైంది. అభిజిత్ లగ్న సుముహూర్తమున మధ్యాహ్నం 12:29:08 వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ రామ్లల్లా కళ్ళకు కట్టినటువంటి వస్త్రాన్ని తొలగించారు. కళ్ళకు కాటుక దిద్ది అద్దంలో రామయ్యకు తన ముఖాన్ని చూపించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి దర్శనం కల్పించారు. కాటుక దిద్దడానికి బంగారు కడ్డీని వినియోగించారు. రాములోరికి పట్టు వస్త్రాలు, ఛత్రం, పాదుకలు సమర్పించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం దీపాల కాంతులతో యావత్ భారతం దీపావళి సంబరం జరుపుకుంది. దీపోత్సవాలతో ఊరు వాడ సరికొత్త వెలుగులను సంతరించుకున్నది. ఈ విధంగా జరిగిందన్నారు. ప్రతి హిందువు గర్వపడేలా ఉంది అని చెప్పేసి నిన్న మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఎవరెవరు ఏమేమి మాట్లాడారో కూడా మీకు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంతో చెప్పాలని ఉన్న నా గొంతు నుంచి మాటలు రావడం లేదు. మన రాముడు టెంటులో ఉండే పరిస్థితులు ఇక లేవు. ఇక నుంచి దివ్యమైన మందిరంలో ఉంటాడు. ఈ అనుభూతిని ప్రతి రామ భక్తుడు అనుభవిస్తున్నాడు. ఆ రాముడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్తే కలియుగ రాముడు 500 ఏళ్ళు వనవాసం చేయాల్సి వచ్చింది. ప్రతి హిందువు గర్వపడేలా రామ మందిరం రూపుదిద్దుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. దేశ ప్రజలంతా దీపావళి జరుపుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అయితే ప్రధానమంత్రి మోడీ గారు మీరు నిజంగా రాముడి గురించి చెప్పింది, రామ ఆలయం గురించి చెప్పింది, రాముడి ప్రాణ ప్రతిష్ఠ గురించి చెప్పింది, రాముడి వ్యక్తిత్వం గురించి చెప్పింది అద్భుతంగా మంచిగా ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. నిజంగా మీరన్నట్టు ప్రతి హిందువు గర్వపడతాడు మీరు చేసినటువంటి పనికి. కానీ ప్రతి హిందువు అలాగనే ప్రతి హిందువుకు కూడు గుడ్డ నీడ ఉండే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి. మీరు వచ్చిన ఈ 10 సంవత్సరాలల్లా ఎక్కడ కూడా ఆ ప్రయత్నం జరిగినట్టయితే ఎడ కనపడతలేదు. ఈ దేశం ఇంకా ఆర్థికంగా దెబ్బతినిపోయింది. ఈ దేశం ఇంకా అప్పుల పాలైపోయింది. దాదాపు 100 లక్షల కోట్లు అంటే కోటి కోట్లు నువ్వు అప్పు చేసినావు వచ్చినాక. సో ఈ దేశం ఇలా అప్పుల పాలైంది. దాంతోపాటు మీరు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమం కూడా ఈ 10 సంవత్సరాలల్లో విజయవంతం చేయలే. ఒక్క రామ మందిరాన్ని తప్ప మొత్తము ఈ 10 సంవత్సరాలల్లో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కటి కూడా సక్సెస్ కాలే. నోట్ల రద్దు వల్ల ఏం ఉపయోగం జరిగింది, జిఎస్టీ వల్ల ఏం ఉపయోగం జరిగింది, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఈ 10 సంవత్సరాలల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. ఈ దేశంలో పేదోళ్లకు ఇల్లు లేనటువంటి పేదలు ఉండరు అని చెప్పేసి మీరు ఆ రోజు గద్దెనెక్కిరు. డాలర్ తోటి మన రూపాయ పతనం అవుతా ఉన్నది. సో కాబట్టి మనం దాన్ని 40 రూపాయలకు 50 రూపాయలకు తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు మీరు పొంకనాలు కొట్టిరు. కానీ అవేవి కూడా సాధ్యం కాలే. ఇంకా సాధ్యం కాకపోగా ఇంకా అంతకు మించినటువంటి భారం అయింది. నాడు పెట్రోల్ ధరలకు ఇప్పుడున్నటువంటి పెట్రోల్ ధరలకు ఆస్మాన్ దునియా ఫరక్ తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఇవన్నీ కూడా చేస్తే చాలా బాగుంటుండే. రాముడి విషయంలో, భక్తి విషయంలో, హిందుత్వం విషయంలో మీరు చేసింది 100కు 100 పాలం నిజమే, మంచిగా చేసిరు. దాన్ని ఎవరు కాదంటలేరు. ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవము రాముడు. ఈ విషయంలో ఎవరు కూడా కాదనలేని విషయం. కానీ మీరు కేవలం రాముడిని చూపించి, కేవలం హిందుత్వాన్ని చూపించి మాత్రమే ఈ 10 సంవత్సరాలు డొలుపుకుంటా వస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఇప్పుడు అదే. ఇప్పుడు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది కదా. ఇక చూడండి, వచ్చే నెలలోనే ఎగ్జాక్ట్గా ఫిబ్రవరిలోనే మనకు షెడ్యూల్ వచ్చేస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. మార్చ్ లాస్ట్ వీక్ లేదా మిడ్ వీక్లో తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణతో పాటు సౌత్ స్టేట్స్లల్లో ఎక్కువగా పార్లమెంట్ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ చాలా విడతల వారుగా జరుగుతూ ఉంటుంది. ఆ విడతల్లో మొదటి విడతల కింద సౌత్ స్టేట్స్ ఉంటాయి. ఎందుకు సౌత్ స్టేట్స్ ఉంటాయంటే ఈ ఫీలింగ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హిందువుల లోపల వచ్చింది. అబ్బా, రామ మందిరాన్ని మోడీ ప్రారంభించిండు, 500 ఏళ్ళు ఎవరు చేతగాంది, ఎవరు చేయలేంది మోడీ ప్రారంభం చేసిండు, కాబట్టి మనం మోడీకి వేయాలనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక సింపతి ఉంటుంది, ఒక వేవ్ ఉంటుంది. కాబట్టి ఈ వేవ్లోనే మనకి ఏదైతే మైనస్ ఉందో ఆ మైనస్ అనేటువంటి సౌత్లో కొట్టేయాలి. సో అందుకనే సౌత్లో ఈ ప్రయత్నం చేయడం కోసము ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. సో నెక్స్ట్ మంత్ ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వస్తుంది. సో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. సో కాబట్టి మనకు మార్చ్లో లేదా మార్చ్ ఎండింగ్ లోపల మనకు ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు క్లియర్ కట్గా కనపడతా ఉన్నాయి. సో ఇది జరిగేటువంటి పరిస్థితులు. ప్రతి హిందువు గర్వపడేలా ఉంది మీరు చేసింది. కానీ ప్రతి హిందువు కూడా
తినడానికి ఇంత బుక్కడి బువ్వ ఉంటే తినడానికి బుక్కడి బువ్వ, చేసుకోవడానికి ఉద్యోగము, మీరు ఎన్ని మాటలు చెప్పారండి? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఎక్కడ పోయినాయి ఆ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు? ఏడ ఉన్నాయి? పాయ అటే ఎతకపాయ. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఆ రాముడు, అప్పటి రాముడు ఎన్నేళ్ళు, 14 ఏళ్ళు వనవాసం పోతే కలియుగ రాముడు ఏమని చెప్తున్నాడు? 500 ఏళ్ళు వనవాసం చేయాల్సి వచ్చింది అని చెప్పేసి. మరి అలాగనే ఈ దేశంలో ఉన్నటువంటి యువత దాదాపు 10 ఏళ్ళకి వెళ్ళి మరి మీరు ఇచ్చినటువంటి ఆశలు నెరవేరుతాయేమని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళది కూడా ఒక రకమైనటువంటి వనవాసమే, వీళ్ళది కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి కాలమే. మరి దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఈ విషయంలో మిమ్మల్ని ఒప్పుకుంటాం, కానీ పాలకుడు విషయంలో, ఒక పాలకుడి విషయంలో మిమ్మల్ని ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలో తెలంగాణ దేశ సమాజం లేదు. నిరుద్యోగులు పెరిగిపోయారు, అన్ని విధాలుగా ఇబ్బందులే. మీకు ఇంత శ్రద్ధ ఉన్నప్పుడు కరోనా టైంలో కనీసం కనపడ రవి లేనన్నా, సచ్చినోడు సచ్చిండు, బతికినోడు బతికిండు, ఆక్సిజన్ లేక ఇవి లేక అవి లేక ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఆ రోజు కనపడలే. ఇక అయోధ్య మరో వైకుంఠం అని చెప్పేసి సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్తా ఉన్నాడు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో 500 ఏళ్ల స్వప్నం నెరవేరిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇప్పుడు అయోధ్య వీధులలో గన్ సౌండ్, కర్ఫ్యూ ఉండదన్నారు. ఇక్కడ దీపోత్సవము, రామోత్సవాలు ఉంటాయన్నారు. శ్రీరాముడి పేరుతో మరో వైకుంఠం తయారవుతుందన్నారు. శ్రీరామ సంకీర్తన వీధుల్లో ప్రతిధ్వనిస్తుంది అన్నారు. సో ఇది రామ్లల్లా రామరాజ్య ప్రకటన అని యోగి అన్నారు. ఎక్కడైతే రాముని కోసం పోరాడామో అక్కడే రాముల వారి గుడిని నిర్మించగలిగామని, ఇది చాలా ఆనందంగా ఉందని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సో యోగి చెప్పింది ఏమన్నాడుగా, ఇక యూపీ రామరాజ్యం అయిపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మీరు చెప్తున్నటువంటి రామరాజ్యంలో మరి 24 గంటల కరెంటు ఉండాలి. యూపీలో ఉందా 24 గంటల కరెంటు? లేదు. మీరు చెప్తున్నటువంటి రామరాజ్యం ఆకలి కేకలు ఉండకూడదు, మరి యూపీలో ఆకలి కేకలు లేవా? మీరు చెప్తున్నటువంటి రాజ్యము ఏమంటారు, ధనధాన్యాలతోటి, వైడూర్యాలతోటి, సకల కళలతోటి విరాజిల్లాలి, మరి ఉందా? యూపీ ఆదాయము కేంద్రానికి పోయేది తక్కువ, కేంద్రం నుంచి వచ్చేది ఎక్కువ. యూపీకి, బీహార్కే, ఈ సౌత్ రాష్ట్రాల నుంచి పోయేటువంటి పనులు మొత్తం అక్కడికే పోతూ ఉంటాయి ఎక్కువ. ఎందుకు ఇంకా ముందుకు రావడం లేదు అంటే కేవలము యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే కేవలం రాముని చూపించి మాత్రమే ఆడ ఓట్లు అడిగేటువంటి ప్రయత్నం. ఇక ఇప్పుడు కూడా ఇకపై నుంచి కూడా కేవలం రామున్నే చూపిస్తారు. దేవుడు ఉన్నాడు, దేవుని కార్యం చేసినాం, అట్లానే ప్రజలకు కూడా సుపరిపాలన అందించాలి, ప్రజలకు కూడా మినిమం ఏవైతే ఉంటాయో ఆ అవసరాలు తీర్చాలి. నేను చెప్పిన కదా గతంలో చాలాసార్లు చెప్పిన, మా ఇంటి పక్కనే కొంతమంది యూపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటుండ్రి. వాళ్ళు ఏదైనా పండుగ పబ్బానికి కార్యక్రమానికి ఊర్లకు పోయి వస్తే వాళ్ళు అక్కడ 2 గంటలు 3 గంటల పవర్ ఉంటుండంట. అది ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసము ఒకరి నుంచి ఒకరు పోటీ పడేవాళ్ళు. అంటే అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎండాకాలం వస్తే లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా పవర్ ఉండక చాలా ఉక్కపోత, ఇబ్బందికరాలు చాలా ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ముందు దాని నుంచి చేయాలి. ఇంకా అక్కడ ఎట్లా ఉంటారంటే మహిళలు ఈ కొంగు వేసుకొని తీయకుండా ఉంటారన్నమాట. ఒక మహిళకు ఫ్రీడమ్ లేదు. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మరి రామరాజ్యంలో ఇవన్నీ అక్కడ ఉండకూడదు కదా, పేదరికం ఉండకూడదు కదా, చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయోధ్యలో దర్శనం వేళలు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీరాముడి దర్శన వేళలు ఉంటాయని 2 స్లాట్స్ ఆలయ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఉదయం 6:30 వరకు, రాత్రి 7:30 వరకు హారతి సమయాలని పేర్కొంది. ఉదయము హారతి, సంధ్యాహారతికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. జనవరి 27 నుంచి దర్శనానికి అనువైన సమయంగా చెబుతున్నారు. రాములవారి స్పెషల్ దర్శనానికి ఆన్లైన్లో తీర్థక్షేత్ర వెబ్సైట్ నుంచి మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు. అయితే టికెట్లను దేవస్థానము ఇంకా రిలీజ్ చేయలేదు. మరి దేవుడు ఈ దేశంలో మెజారిటీ హిందువులు 500 ఏళ్ళు కష్టపడ్డారు కదా, మరి దైవ దర్శనమైన, మరి ఈ రామ్లల్లా దర్శనమైన ఫ్రీగా చేస్తారా? మరి రామరాజ్యంలో ఫ్రీగా ఉంటుందా? టికెట్లు ఉంటాయా? ఫ్రీగా ఉంటుందా? 200% టికెట్లు ఉంటాయి, మరి ఫ్రీగా ఇవ్వాలి. ఇప్పుడు హిందువుల కోసమే కదా మీరు ఇన్ని రోజులు ఇది చేసింది, మరి అదే హిందువుల దగ్గర మళ్ళీ పైసలు తీసుకొని దేవుని చూపిస్తారా? చూపించద్దు, ఫ్రీ దర్శనం పెట్టాలి. ఇప్పుడు మన తిరుపతిలో ఉన్నది, తిరుపతికి పోతే మొత్తము అన్ని టికెట్ల వ్యవహారం, అంత డబ్బులదే. ఇక ఆయన అంటే వడ్డీ కాసుల వాడు, ఆయన మొత్తం ఇక ఆయనకు వచ్చిన మొత్తము
ఏంది మొత్తం వడ్డీలు కట్టడానికే సరిపోతుంది కుబేరుడికి. కానీ మరి రాముల వారిది అట్ట కాదు కదా. సో మీరు రాముల వారికి ఫ్రీ దర్శనం పెట్టాలి, టికెట్లు పెట్టనే వద్దు, అసలు ₹1 కూడా తీసుకోవద్దు. ఇంకా పైకెళ్ళి భక్తులు వస్తే ఆ భక్తులకు ఈ నైవేద్యాలు కానీ ఇట్లాంటివి కానీ కొంచెం ఫ్రీగా సదుపాయాలు కల్పించాలి. ఈ ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. నిజంగా మీరు అసలైన హిందువులు, నిజంగా మీరు నిఖార్సైన హిందువులు అని చెప్పేసి అప్పుడు సమాజం అనుకుంటుంది. కానీ మళ్ళీ మీరు లడ్డూకు టికెట్టు, మళ్ళీ పులిహోరకు టికెట్టు, మళ్ళీ దర్శనానికి టికెట్టు, మళ్ళీ దాంట్లో స్పెషల్ దర్శనాలు, వివిఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలు, ఈ దర్శనాలు ఆ దర్శనాలు పెట్టి మళ్ళా హిందువుల దగ్గర, మళ్ళా హిందూ ప్రజల దగ్గర ముక్కు విండి పచ్చలు వసూలు చేసి టికెట్ల పేరుతో తీసుకురు అంటే మీరు అసలైన హిందువులు గారు, మీరు దొంగ హిందువులు అన్నట్టు వసూలు చేసుకుంటోళ్ళు. సో కాబట్టి మీరు హిందువులందరికీ, దేశంలో ఉన్న హిందువులందరికీ రాముడిని ఫ్రీగా చూడనివ్వాలి. మీరు కావాలంటే ఇంకా మీకు హిందువుల మీద అందరి మీద ఇంకా మీకు ప్రేమ ఉంటే ప్రతి వారానికి ఒకసారి ప్రతి రాష్ట్రం నుంచి ఫ్రీ ట్రైన్లు వేయాలి. ఇది అయోధ్యకు ఫ్రీ ట్రైన్లు వేసి తీసుకపోండి ప్రజలను, మళ్ళీ అదే ట్రైన్లో దింపండి వాళ్ళ ఊర్లకి. ఇది మీకు నిజంగా హిందువుల మీద ప్రేమ ఉన్నట్టు, అప్పుడు నిజంగా హిందువుల కోసం మీరు తాపత్రయపడుతున్నట్టు. ఈ పని చేయరు మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఇదే హిందువుల పేర్లు చెప్పి వాడు కూటికి ఉన్నోడా లేనోడా ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వసూలు చేసుకోవాలి టికెట్లు, మళ్ళీ పైసలు వసూలు చేసుకోవాలి. మళ్ళీ మన దాంట్లో బొక్కటోడు ఉండాలి, తింటోడు తింటూనే ఉండాలి, మళ్ళీ సచ్చటోడు సస్తనే ఉండాలి. మరి రామరాజ్యంలో అట్లా ఉండలే. అందరికీ ఉచిత దర్శనాలు, అందరికీ మంచి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండలే. అన్ని రకాలుగా అందరూ సుఖ సంతోషాలతోటి మంచిగా ఉన్నారు రామరాజ్యంలో. మరి ఇప్పటి రామరాజ్యంలో అలా ఉండాలంటే మీరు చేయాల్సిన పనులు ఈ విధంగా ఉన్నాయి, చేయాలి. మరి ఇట్లా స్వర్ణాభరణ శోభితం అద్వితీయం, మన సతీష్ని పెట్టామనే టైటిల్స్ మొత్తం తెలుగు ఉట్టిపడే విధంగా పెడతా ఉంటాడు అనమాట. చూడండి, బాలరాముడి దివ్యమంగళ రూపం జీవకళ ఉట్టిపడుతోంది గుండ్రటి ముఖంతో. అయితే నేను నిన్న ఇవాళ వస్తప్పుడు కారులో వస్తప్పుడు చూసుకుంటూ వచ్చిన ఒక పోస్ట్ పెట్టారు, ఒక రైటర్, మంచి రైటర్, ఫేమస్ రైటర్, ఆయన పేరు గుర్తొస్తుంది, చూడాలి. ఏమని పెట్టంటే, రాముడి ముఖం కోల ముఖం కదా, గుండ్రగా పెట్టిరేంది అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ని రేజ్ చేసిండు సోషల్ మీడియాలో. మరి నిజంగా కూడా ఆ రాముడి ముఖం మీరు ఎప్పుడైనా చూస్తే ఇట్లా కోల ముఖం లెక్క ఉంటుంది అనమాట. కానీ ఇట్లా గుండ్రగా ఉంది ఫేసు అనేది ఒక కొత్త చర్చని లేవనెత్తారు. అయితే ఇది బాలరాముడు కాబట్టి మన చిన్నపిల్లలు మన చిన్నప్పటి ఫోటో చూస్తే ఎలా ఉంటాం, మన రౌండ్ ఉంటుంది ఫేసు. మనం ఒక 10 సంవత్సరాలు వచ్చినాక ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫేస్ మారుతూ ఉంటుంది. సో అలాగే బాలరాముడి ఫేస్ గుండ్రంగా ఉంటుంది కావచ్చు, ఆయన పెద్దగా అయిన నాటికి కోలముఖం అవుతుంది కావచ్చు, మేబీ. అంటే నాకు అనిపించింది, నేను చెప్తా ఉన్నా. సో గుండ్రటి ముఖంతో మెరిసేటి కళ్ళతో కరుణ ఉప్పొంగుతున్న నీలమేఘశ్యాముడు ముగ్ధ మనోహరంగా ఉన్నాడు. కంఠాన ముత్యాల హారం, మెడలో రత్నాల కాసుల హారం, తలపై వజ్ర వైడూర్యాలు పొదిగిన కిరీటాన్ని అలంకరించారు. వజ్రాలు పొదిగిన బంగారు తిలకాన్ని ఆయన నుదుటిపై దిద్దారు. వజ్రాలు విలువైన రాళ్ళు పొదిగిన వడ్డానం ధరింపజేశారు. అయోధ్య ట్రస్టు రామబాలుడికి బంగారు ఉంగరం బహుకరించింది. కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారాల్లో ఆయన్ని చూసి పులికించిపోయారు. జై శ్రీరామ్ నినాదాలతో యావత్ భారతం మారుమోగింది. సాధు జనులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. దేశంలో ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మాత్రం రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఫోటోలల్లా ఆమెను చేయాల్సి వస్తుంది, ఇక్కడ అన్నింటిలల్లా ఆమెను ప్రథమంగా చూపించాల్సి వస్తుంది అని చెప్పేసి మోడీ గారికి ఉన్నటువంటి ఫోటోల సోకు, ఇక సెల్ఫ్ ఎలివేషన్ కోసము ఆమెను మొత్తానికే, ఆమె పదవి ఉన్నా లేకున్నా ఒకటే అనే విధంగా ఆమెని మొత్తానికే పక్కకు పెట్టేసి ఆమెను కనీసం కూడా ఆ కార్యక్రమానికి రాలేదు. ఆమె రాలేదు. అసలు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, అసలు ఇవాళ మనము రాముడి గురించి, రామ మందిరం గురించి ఇంత మనం మాట్లాడుకుంటున్నాము అంటే నాడు ఎల్కే అడ్వాణి గారు చేసినటువంటి రథయాత్రనే. ఆ రథయాత్ర చేసి ఆయన దేశంలో ఒక హిందుత్వ ఎజెండాని మారుమూలలకి ఊరికి తిప్పిచేసినటువంటి అలాంటి రథయాత్ర చేసినటువంటి ఎల్కే అద్వానినే నువ్వు రావద్దు, నీకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి, నువ్వు పెద్ద మనిషి అయినవు, నువ్వు లేవలేకపోతున్నావు అని చెప్పేసి రివర్స్లా ఎవరికైనా ఆహ్వాన పత్రిక పంపుతారు. ఈయనకేం చేసిరు, ఆహ్వాన పత్రిక కాదు, నువ్వు రావద్దని రివర్స్ పత్రిక పంపిరు అనమాట. అంటే గిట్లా ఉంటుంది ఇలా కథ. ఇక ఈ దేశంలో హిందూ అంటే మోడే, ఇక ఈ దేశంలో హిందూ అంటే యోగే, ఇంక వీళ్ళిద్దరే అనమాట. ఇంక ఎవడు కాదు, ఇంకెవరు కూడా హిందువులు గారు. గిట్లా ఉంటుంది ఇలా కథ. సో కాబట్టి అసలు ఇంత పెద్ద ఇదంతా జరుగుతుంది, దీనికి కారణం కూడా అదే ఎల్కే అద్వాని.
ఆయన చేసినటువంటి రథయాత్ర, ఆ రథయాత్రకు ఈయన ఆ రోజు సారథిగా ఉన్నాడు. నడిపించేటువంటి నాయకుడు ఎల్కే అద్వానీ ఆ రథయాత్రకు ముంగల ఉన్నాడు. కానీ ఇవాళ ఏమైంది, తన గురువుని తొక్కేసి గురువు వస్తే ఏడ గురువుకి ప్రియారిటీ పెరుగుతుందో, అద్వానీ గారు వస్తే ఏడ అద్వానీ పేరు చరిత్రలో లెక్కించబడుతుందో, ఈ అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించే దాంట్లో ఎవరెవరు ప్రారంభించారు, ఎక్కడెక్కడ ఎంతమంది వచ్చిర్రు, దాంట్లో ముందుండి నడిపించింది ఎవరు అని చెప్పేసి ఎక్కడ ఆయన పేరు వస్తుందో అని చెప్పేసి ఓవైపు అధికారికంగా రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారికి ఆహ్వానం పంపలేదు. అలాగనే ఈ కార్యక్రమానికి అసలు కారకుడైనటువంటి ఎల్కే అడ్వానికి నువ్వు రావద్దని చెప్పేసి రివర్స్గా ఇంకొక పత్రాన్ని ఇచ్చారు. మీకు ఆరోగ్యం సహకరిస్తలేదు, మీరు రావద్దు అని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఏదైనా ఉంటుందా చెప్పండి? ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఏదైనా ఉంటుందా? సో కాబట్టి వీళ్ళు ఇన్ని చెప్పి ఇంత చెప్తే ఈ విధంగా ఉందన్నమాట కథ. ఇవన్నీ చెప్పుకోవడానికి మంచిగా ఉంటుంది, కానీ మీరు చేసే పనులే అంటావు. ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఈయన మాత్రమే కనపడాలి. ఈయన 10 కెమెరాల ముంగలకెళ్ళి ఒక కెమెరా, నడుచుకుంటూ పోతుంటే ఒక కెమెరా, కాళ్ళు అడుగుల దగ్గర ఒక కెమెరా, తలకాయ మీద ఒక కెమెరా, నదిలో మునుగుతుంటే ఒక యాంగిల్, ఇట్లా ఇన్ని యాంగిల్లల్లా పెట్టి ప్రచారం చేసుకోవడం మాత్రము అద్భుతంగా చేస్తూ ఉన్నారు.